పోరాటం ఎవరికి ఉంటుందో తెలుసా? ప్రత్యేకింపబడిన వారి మీదే పోరాటం ఎక్కువ ఉంటది. వారి యొక్క ప్రత్యేకతను పోగొట్టుట కొరకు అపవాది నిరంతరము కృషిస్తూ ఉంటాడు. వారి యొక్క ప్రత్యేకతను ఎలా అయినా దొంగిలించుట కొరకు అపవాది నిరంతరము ఎప్పుడు మృంగుదమా అని చెప్పి గర్జించే సింహం వలె చూస్తూ ఉంటాడు. వాడు నువ్వు ప్రత్యేకింపబడిన దగ్గర నుంచి నిన్ను ఎలాగ మృంగాలా, ఎలాగ నిన్ను దేవుడి నుంచి దూరం చేయాలా, ఎలాగ దేవుని యొక్క సన్నిధిలో నుంచి నిన్ను తప్పించాలా అని అపవాది నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటాడు. అందుకనే నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నేను ప్రత్యేకింపబడిన వ్యక్తిని, నా దేవుడే నాకు బలము, నా దేవుడే నాకు ధైర్యము, నా దేవుడే నాకు కొండ, నా దేవుడే నాకు కోట, నా దేవుడే నాకు ఆశ్రయము అని మనంతట మనం బలం తెచ్చుకుని ముందుకు నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే వాడు ప్రత్యేకింపబడిన వారిని చెదరగొడితే దేవునికి వేదన కలుగుతుంది.